వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? భయం. ఇప్పుడు ఆడు 100 కోట్లు సంపాదించుకున్నాడు. రేపు ఆడు వెళ్ళలేదనుకో, వీడు తీసుకెళ్ళి ఎందుకు వచ్చింది ఆడితే మేలకొండ కేసులు పెట్టుకుంటాడు, మన డబ్బు మనకుంటుంది. అంతేగాని చంద్రబాబు మీద సానుభూతి లేదు, చిరంజీవి గారి మీద వీడి మీద పవన్ కళ్యాణ్ మీద సానుభూతి లేదు. వీళ్ళందరూ సానుభూతి ఏం కాదు. అందరి దగ్గర కన్నా మోడీ గారు ఉన్నాడు, అందరినీ ఆడు చూస్తాడు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలా రాజీనామా చేసుకుంటూ వస్తే మరి పార్టీకి సంఖ్యాబలం తగ్గిద్ది కదా. సంఖ్యాబలం తగ్గేది ఎవరికి కావాలి? రేపు మామూలుగా ఇప్పుడు వచ్చాడు అనుకో, మళ్ళీ ఇంకా 4 ఏళ్ళు ఇచ్చాడు కదా, ఈసారి వస్తా 6 ఏళ్ళు ఇస్తానంటాడు ఆడు. మళ్ళీ వస్తాడు. మరి ఎవరు తెలుసు, మనం చెప్పలేంగా. ఏం చెప్తాం మనం? గవర్నమెంట్ది ఏమీ లేదు. ప్రజలు ఎంతసేపు మామూలుగా ఉండరు. 40% ఓట్లు ఊరిని పడలేదుగా, బాగానే పండిగా. మరి ఆ శాతం ఎక్కడ పోతుంది? అది ఎక్కడికే పోదు. ఈ ఎమ్మెల్యేలు మారినా ఎంపీలు మారినా శాతం ఆడుకుంటానే ఉంటుంది. గెలుపు ఓటు అనేది సాధ్యం. ఆ 2%లోనే గెలిచేది ఎవడైనా. ఆ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు, మాకు 40% ఓటు బ్యాంకింగ్ ఉంది, వచ్చే ఎన్నికల్లో మాదే విజయం అని చెప్తున్నారు కదా. ఆ విజయం అనేది చెప్పేది కాదు. ఇలా 40% ఓటు అనేది అది ఓటు బ్యాంక్. అది ఓటు ఎప్పుడు ఉంటుంది. అది ఆ పయ్యాడు ఎవరికైతే ఆడికి వెళ్తాడు. కాదండి, వైసీపీ వాళ్ళు అన్నట్టుగానే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ప్రజల్లో ఉంది. అది ట్యాంపరింగ్ అనేది అసలు ఒట్టిది. అవన్నీ ఒట్టికి అనుకోవడం తప్పితే అదేం కాదు. మరి వైసీపీ వాళ్ళు మా ప్రభుత్వం పైన ఎలాంటి ప్రజా వ్యతిరేకత లేదంటున్నారు కదా. వ్యతిరేకత లేకపోతే మరి గెలిచేవాడేగా. వ్యతిరేకత లేకపోతే గెలిచేవాడేగా. అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మెజార్టీ లేని స్థానాల్లో కూడా ఎక్కువ మెజార్టీ వస్తే మాకు అనుమానాలు వస్తున్నాయి అంటున్నారు. అనుమానాలు అట్టా వస్తాయి. ఇప్పుడు సచ్చేటప్పుడు కూడా మామూలుగా కోడి పుంజులు మామూలు పంది వేస్తారనుకో, అది పడిపోయేటప్పుడు కూడా అంటాడు, ఈ కోడాడు అది వచ్చింది, ఆడికి వచ్చింది అంటాడు. అట్టాగా అంటాడు. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏమంటున్నారు? ఏం చేస్తారు రాజీనామాలు? ఇంకా వాళ్ళకి ఏముంది? మీకు లేదుగా. జగన్మోహన్ రెడ్డే ఉండలేదా ఇక్కడ? వాళ్ళు ఉండే పీకుతారు ఇక్కడ. అందుకని రాజీనామా చేస్తున్నారు. మంచి నాయకులే చేస్తున్నారు. రేపు ఇంకా పెద్ద నాయకులు కూడా చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన పార్టీ ఉండలేదు, ఆడ ఢిల్లీలో బెంగళూరులో కూర్చుంటున్నాడు. ఇంకా ఉండి నాయకులు ఏం చేస్తారు? అసలు నాయకులు ఏం చెప్పు? మాకు ఒక నాయకుడు ఉన్నాడు, ఈయన ఉన్నాడు అనుకో, మేమందరం కూర్చోంగా, అంతే. మరి పార్టీకి రాజీనామాలు చేస్తే కనుక మరి సంఖ్యాబలం తగ్గే అవకాశం ఉంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి ఇక లైఫ్లో పార్టీ లేదు, 100% ఇది గ్యారంటీ. నీకు కావాలంటే పేపర్లో పెద్ద పేరు నా పేరు తీసుకో. మరి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు కనుక కళ్ళు మూసుకుంటే వచ్చేదే మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అంటున్నారు కదా. ఏమొచ్చేది? నా పాడు వచ్చేది. చేసిన పనులు ఇంకా లేదు. కాదండి, ప్రజల మొత్తం 40% ఓటింగ్ మన వైపే ఉంది, మనమే అధికారంలోకి వస్తాం, ఎవరో భయపడొద్దు అంటున్నారు. చంద్రబాబు నాయుడుకి లేదంటే అప్పుడు ఓటింగ్. చంద్రబాబు నాయుడు కూడా శాతం బాగానే ఉంది. 5 ఏళ్ళకి రాజు ఎవడో, రెడ్డి ఎవడో, నేనెవడో. ఇప్పుడు 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్ళ వీళ్ళకి ఉండేది ఎవడో, పోయేది ఎవడో. అసలు ఉండేది ఎప్పుడే పోతున్నారా? మొత్తం పోతున్నారు. ఇంకా ఉండరుగా. మీరు అనుకుంటున్నారు కానీ ఎవరో ఉండరు పార్టీలో. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంటే ఆ అంబటి రాంబాబు ఏమన్నా ఒక 5-6 నెలలు ఆడుంటాడు, మిగతా తర్వాత ఎవరు ఉండరు. అంటే ఏంటండి మీ ఉద్దేశం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతుంది అంటారా? కాలుగా శాంతం దిగిపోయింది. కాలు జాగ్రత్తం కాదు, కాళ్ళు 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. ఇంకేముంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టాం, జోగి రమేష్ ఏమన్నాడు? అట్లాంటి మాటలు మాట్లాడచ్చు ఆయన్ని. ఈడు జైల్లో పెడితే ఈయన ఒక నాయకుడు అంట. ఎవరికి నాయకుడు ఈయన? నిన్నగా మొన్న వచ్చాడు నాయకుడు. చంద్రబాబు అని 40 ఏళ్ళు జీవితం అయింది. ఇట్లాంటి లొచ్చుకులు తప్పులు 190 ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. అందుకనే జనం ఈడిస్తున్నారు. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాజీనామా చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు రాజీనామాలు చేస్తున్నారంటే వాళ్ళలో బోల్డ్ అవినీతి ఉంది బాబు. అవినీతి ఉండబట్టే వాళ్ళు తప్పుకుంటాను రాజీనామా చేస్తున్నారు. రాజీనామా చేయాల్సిన పనే ఉంది. ఉన్నాడు ఎందుకు చేస్తాడు రాజీనామా? అవినీతి ఉంది. ఆ అవినీతిని కప్పించుకోవడానికి రాజీనామా చేస్తే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయాలు. అంటే వాళ్ళు ఎందుకని రాజీనామా చేస్తున్నారు? అవినీతిని కప్పించుకోవడం కోసం చేస్తున్నారంటారు. అంతే, అవినీతిని కప్పించుకోవటానికి.
అంటే మరి ఇప్పుడు వీళ్ళు రాజీనామా చేస్తే పార్టీకి మరి సంఖ్యాబలం తగ్గే అవకాశం ఉంటుంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవును, తగ్గుతుంది బాబు. వాళ్ళు సక్రమంగా లేరుగా. ఏ ఎమ్మెల్యే అవని ఎమ్మెల్సీ అవని అవినీతి లేకుండా ఒక్కళ్ళు లేరు. మరి అవినీతి అంతా బయటపడుతుందని రాజీనామా చేస్తే తప్పుకోవచ్చని, అది వాళ్ళ అభిప్రాయం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత పాలనలో ఎలాంటి అవినీతి చేయలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు అట్టకి చెప్పుకుంటారు. ఏ పార్టీ వాడే ఇప్పుడు గెలిచేదాకా 175 అన్నాడు కదా. వైనాట్ 175 అని ఎందుకు అన్నాడు? గెలిచేదాకా. మరి ఎన్ని వచ్చినాయి? 11 సీట్లు వచ్చినాయి. ఎందుకు అంత అధ్వానంగా పడిపోయారు? చెప్పుకుంటారు. చెప్పుకుంటానికి చేతులకి తేడా ఉంటుంది కదా. అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మా ప్రభుత్వం పైన ఎలాంటి ప్రజా వ్యతిరేకత లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వ్యతిరేకత లేకపోవటం ఏంటి? ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ పెట్టారు. అది రైతుకి ఎంత నష్టం బాబు? ప్రతి రైతు ఆలోచిస్తాడుగా. మన ల్యాండు తరతరాల మట్టి వచ్చింది, దాన్ని నమ్ముకుని బతికే రైతు బిడ్డ. ఆడికి పొలం లేకుండా చేద్దామని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నువ్వు ఎందుకు తీసుకొస్తున్నావు? వాళ్ళ తండ్రి గారేగా కరెంట్ మీటర్ లేకుండా ఉచితంగా కరెంట్ ఇచ్చింది. ఈయన మీటర్ పెడదామని ప్రయత్నిస్తున్నాడు కదా. ఇవన్నీ రైతు ఆలోచించుకుంటాడుగా. అసలే పంటలు తక్కువగా ఉన్నాయి, మళ్ళీ టైటిలింగ్ ల్యాండ్ టైటిలింగ్ అని మీటర్ కరెంట్ మీటర్లు అని ఇవన్నీ పెడితే రైతు ఏం తట్టుకుంటాడు? అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు వాళ్ళకి మెజారిటీ లేని స్థానాల్లో కూడా ఎక్కువ మెజారిటీ రావటం మాకు అనుమానాలు వస్తున్నాయి అన్నారు. అదంతా ఒట్టేది బాబు. ఎందుకంటే జనరల్ ఎలక్షన్ అప్పుడు రాత్రిపూట 12 కాడి నుంచి తెల్లారేదాకా నుంచున్నారు లైన్లో. ఎందుకు? కసి, కోపం, ఈ ద్వేషం ఆ పార్టీ మీద. వాళ్ళందరూ వేసిన ఓట్లే మెజార్టీ. మామూలుగా జనరల్ ఎలక్షన్కి ఓటింగ్కి పెద్దగా రారు. అట్లాంటిది ఎందుకు వచ్చారు? తెలంగాణ నుంచి వచ్చారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు. వాళ్ళు వచ్చిన కారణం ఏంటి? ఈయన ఓడిస్తారని. అనవసరంగా చంద్రబాబు ఏ ఆధారాలతో పెట్టాడు జైల్లో? ఒక ఆధారం చూపించాడా? 53 రోజులు ఒక పెద్ద మనిషిని, వయసు మళ్ళిన ఆయన్ని జైల్లో పెడతామంటే ఎంత బాధగా ఉంటుంది చెప్పు. ఎంతమంది చనిపోయారు? ఎంతమంది కళ్ళం నీళ్ళు పెట్టారు? అట్లాంటి పనులు చేయకూడదు కదా. పోనీ ఆధారం చూపించు. మరి నీ మీద బోల్డ్ కేసులు ఉన్నాయి. ఏది? ముఖ్యమంత్రి అవ్వకముందే తండ్రి అడ్డం పెట్టుకుని బోల్డ్ సంపాదించుకున్నావు. అవన్నీ బయటకు వస్తే బయటికి రాలేదు కదా. నీకో న్యాయం, మాకో న్యాయమా? కోర్టుకు అసలు హాజరయ్యావా నువ్వు? 5 సంవత్సరాలు ఎప్పుడన్నా? ఎందుకు హాజరవ్వలా? నువ్వు నేనే తప్పు చేయలేదని నిరూపించుకో ప్రజల ముందు. నీకు అది లేదుగా, అది చేయలేకపోయావు. వద్దు బాబు, ఒట్టి అవినీతి పరుడు. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? భయం. ఎందుకంటే మనం ఇప్పుడు వరకు దెంగని అని మళ్ళీ ఎక్కడ రికవరీ చేయాల్సి అడుగుతారో సమాధానం చెప్పాలి అని ఎవరికాడు సాటిని ఎటొకటి దక్కుంటున్నారు. దొరికితే మళ్ళీ వాళ్ళ బోళ్ళు దొబ్బేశారు. ఎవరికి దొరికింది వాళ్ళు దొబ్బేశారు. దెబ్బనాళ్ళు చంద్రబాబు నాయుడు దాంట్లో ఉండాలి కూడా చాలా మంది దొబ్బేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దింగుతున్నారు, వీళ్ళు దిగుతున్నారు, వాళ్ళు దిగుతున్నారు. కానీ మీకు రాజీనామా చేసి పారిపోవాల్సిన అవసరం ఏమి లేదే. ఏ సమాధానం ఎందుకు చెప్పలేవు? నాకు వచ్చిన కమిషన్ ఇది, వర్క్ చేసా, ఆ వర్క్లో ఇంత కమిషన్ వచ్చింది అని సమాధానం చెప్పు. నువ్వు అది కాక అదనం తిన్నావు. అది అంటే ఎందుకని ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడానికి గల కారణాలు అంటే మీరు ఏం చెప్తారు? భయమే. వాళ్ళకి వాళ్ళ ఆస్తులు వాళ్ళు కాపాడుకోవడానికి మళ్ళీ తెలుగుదేశంలోకి రావాల్సిన అవసరం ఏముంది అసలు? వాళ్ళు దేనికి రావడం? వాళ్ళ ఆస్తులు వాళ్ళు కాపాడుకోవడానికి వస్తున్నారు. అది అంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మరి రాజీనామా చేస్తే వైసీపీకి మరి సంఖ్యాబలం తగ్గే అవకాశం ఉంది కదా. తగ్గుద్ది. అసలు ఉందా ఏంటి? అసలు ఉందా? 40% ఉందా? నాకు ప్రజలు 40% ఉండారు అంటున్నాడు. 40% ఉంటే ఇన్ని సీట్లు ఎందుకు పోతాయి? 161 సీటు, 162 చంద్రబాబుకి ఎందుకు వస్తాయి చెప్పు? 40% ఉంటే నువ్వు ఆలోచించు. అంటే ప్రజల మొత్తం కూడా మా వైపే ఉన్నారు, ఇంకో 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అంటున్నారు కదా. రాదు. అది రాదు. ఇక ఎందుకనండి జగన్మోహన్ రెడ్డి 40% 198 అబద్ధాలు ఆడాడు. అసలు ఉందా? సరే, 2 నిజాలు ఉంటే ఉండొచ్చు. ఉంటేలే. నీకు నాకు లేకపోతే ఇప్పుడు నీకు నాకు లేకపోతే లేదు. ఉండాళ్ళకి కాదు, ఉండాళ్ళకి ఉంది. ఒక 2% చేయగలిగాడు.
మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఇచ్చిన హామీల్లో 99% మేమే హామీలు నెరవేర్చామన్నారు. మనం రమ్మను రమ్మని చూపించమను, పబ్లిక్కి చూపించమను, పలానా చేశానని చూపించమను. ఎవడు ఇప్పుడు చేసిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒక్కడిని వచ్చి ఇదిగో నేను ఈ రోడ్డు వేసా, లేకపోతే ఇదిగో ఈ ఫలానా చేశానని చెప్పమను. ఆ రోజే ఎందుకు పారిపోవటం మద్రాసు చెప్పు. వీళ్ళందరూ రాజీనామాలు చేయాల్సిన పని ఏంటి? ఈ రాజీనామాలు చేయాల్సిన అవసరం ఏంటి? నువ్వు మంచి పని చేస్తే ఎందుకు పారిపోవటం? ఇప్పుడు అసలు ఎక్కడ ఉన్నాడో చెప్పమను. కొడాలి నాని ఎక్కడ ఉన్నాడు? ఎందుకు వెళ్ళాలి? దుర్మార్గులు మంచోళ్ళు బాగా సంపాదించుకున్నారు. ఎందుకు